ఆర్జీవి ఇట్లా పొడిగిపు పొగిడేండి అంట నేను. అవును ఆయనను ఫాలో అయిపోవని అన్నాడంటే ఈయననేమో అవును అంటే నాకు ఆయన సగం మంది తిడతారు, సగం మంది పోగొడతారు. ఇక పొగిడేటోళ్ళు అంటే చదువుకున్న వాళ్ళు, తిట్టేటోళ్ళు అంటే నాశనం. అంటే ఆయన ఇప్పుడు దాకా ఎవరిని అన్నెసెసరీగా ఎప్పుడు డిస్రెస్పెక్ట్ చేయలేదు అత్త. ఆయన ఎప్పుడు కూడా ఉన్నట్టుగా ఫ్యాక్ట్స్ అంటే ఫ్యాక్ట్సే మాట్లాడాడు అనమాట. నేను చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను. ఆయన సాంగ్స్, నాకు రక్త చరిత్ర సాంగ్ బీట్ చాలా ఇష్టము, చాలా బాగుంటుంది. సో అలా ఇంకా ఏమో చాలా ఆనెస్ట్ పర్సన్ అనిపిస్తుంది. ఉన్నట్టుగా మాట్లాడతారు. నేను కూడా నాకు ఉన్నట్టు మాట్లాడడం ఇష్టం, అందుకే నాకు చాలా ఇష్టం ఆర్జీవి గారు. అండ్ చంద్రక ఆర్జీవి గారిని ఎవరు తిట్టరు. ఆయన చేసిన సినిమా ఏదైనా నచ్చకపోతే ఆ సినిమా గురించి తిడతారు. కానీ ఆర్జీవి గారు యాజ్ ఎ డైరెక్టర్గా నెంబర్ 1 డైరెక్టర్ ఇన్ టాలీవుడ్ నుంచి ఒక డైరెక్టర్ వెళ్ళి బాలీవుడ్లో సంవత్సరాల తరబడి నెంబర్ 1గా ఏలిన వ్యక్తి అతను. సో అతని తిట్టుడు ఏమి ఉండదు. ఆ సినిమా పర్టికులర్గా ఏదైనా బాగాలేనప్పుడు బాగాలేదంటారు, కానీ ఆయన ఎవరు ఏమన్నారు అనడానికి అంత ఛాన్స్ కూడా ఇవ్వరు. నిన్ననో మొన్ననో సందీప్ రెడ్డి వంగ గారు ఒక స్టేజ్ మీద ఆయన లైఫ్ లో ఎడిటింగ్ నేర్చుకున్నది ఓన్లీ ఆర్జీవి గారి సినిమాలు చూసి నేర్చుకున్నారని చెప్పారనమాట. నువ్వు ఇంతకీ ఏం చెప్పి తీసుకొచ్చినావు ఆయన? మరి ఆయన మామూలుగా వస్తాడు, ఆ పెద్ద మనిషి ఆయన. అవును కదా. అదే నేను కూడా అంటే నేను పిలవడం కాదు, మా ఫాదర్ చెప్పాను నాకు ఆర్జీవి గారు వస్తే చాలా బాగుంటది, ఎందుకంటే ఆయన ఇప్పుడు దాకా అబద్ధం చెప్పినట్టు లేదు ఎక్కడ. సో ఆయన వచ్చి 2 మాటలు నా గురించి చెప్తే అది అసలు ఇంకా 100% నిజమైపోతుంది అని చెప్పి నేను నాకు ఇష్టం కాబట్టి ఎంతో రిక్వెస్ట్ చేస్తే మా ఫాదర్ ఎవరో కాంటాక్ట్ పట్టుకొని వెళ్ళి అడిగి తెచ్చారు. ఆయనే అడగాలి ఏం అడిగారు మరి. ఏం చెప్పి తీసుకొచ్చిన తమ్మి? నీ ముఖం చూసి వచ్చిండా, బనియాన్ ముఖం చూసి వచ్చిండా? నిజంగా లేదు, నా ఫ్రెండ్ ఉన్నాడు, తన క్లోజ్ ఫ్రెండ్. ఇట్లా మా వాడు సినిమా తీసాడు, వాళ్ళ అబ్బాయిని పెట్టి నువ్వు రావాలి అంటే ఒక మాటకి ఆయన ఓకే అనేసారు. కానీ నేను ఆయన కలవలే ఇప్పటిదాకా. ఓకే అన్నారు, వస్తారు, ఇది ఎవరో తెలియదు కదా అసలు అని ప్రీ రిలీజ్ రోజు ముందుగా వెళ్ళి ఆయన దగ్గరికి ఒక 6:30, 8 అలా అయితే 3 o'clock అలా ఆయన ఫోన్ చేసి వెళ్ళి కూర్చున్నాను. చెప్పండి అన్నాడు. సార్ ఒకసారి ట్రైలర్ చూడండి అని ట్రైలర్ పే చేశాను. చూసి ఇది నా రిలేటెడ్గా లేదే ఈ సినిమా, నన్ను ఎందుకు పిలిచారన్నాడు. సినిమా మీ రిలేటెడ్ కాదు సార్, దట్ పర్సన్ ఈజ్ మీ రిలేటెడ్ అన్నాడు. అది ఎలా అన్నాడు, మీరు ఎలా అయితే మీకు నచ్చిన పని చేసుకుంటూ వెళ్తారో ఎవరిని బట్టి చేయకుండా, నా బిడ్డ కూడా అంతే సార్, ఆడికి నచ్చింది ఆడు చేస్తాడు, తప్పు చేయడు. సో అలా మీరు రిలేటెడ్ అవుతారు కాబట్టి మీరు వస్తే బాగుండని చెప్పి ఆడు అడిగాడు. సో అలా మేము పిలిచానండి అంటే ఐ లైక్ ఇట్ అన్నాడు అని ఆయన వచ్చారు. సో వచ్చిన తర్వాత వచ్చే దారిలో 1-2 ఫ్రెండ్స్ని కనుక్కున్నారు అసలు ఏంటనేది. సో ఆయన చూశారు. అక్కడికి వచ్చిన తర్వాత ఒక మాట చెప్పారు, ఇందాక నేను ట్రైలర్ చూశాను, అప్పుడు నాకేమో అనిపించలేదు, ఇప్పుడు సాంగ్ చూసిన తర్వాత అనిపిస్తుంది హీ హ్యాస్ ఎ వెరీ గుడ్ పొటెన్షియల్, టాలీవుడ్కి ఒక మంచి హీరో వస్తున్నట్టుగానే ఉంది అని ఒక మాట చెప్పారు ఆయన. సో అది హ్యాపీ అనిపించింది మాకు. ఆయన అప్పటికప్పుడు చూసి చెప్పింది అది, ఇట్స్ నాట్ ప్రిపేర్డ్. అసలు వాళ్ళకి మనం ఏమన్నా పుస్తకం రాసిస్తాం వెనకకే వాళ్ళు రావడం మన అదృష్టం. అంటే జనాలు ఎన్నైనా అంటారు, కానీ ఆయన స్టేజ్కి రావాలంటే చాలా కష్టపడాలి, చాలా బ్రెయిన్ ఉండాలి. ఎంత గొప్ప గొప్ప సినిమాలు తీశారు ఆయన. మనం కూడా జీవితంలో అన్ని గొప్ప పనులు ఏం చేయం, కొన్ని చెత్త పనులు జరుగుతాయి మనతో కూడా, దాంతో జడ్జి చేయలేం మనం మనిషిని. అలా కొంతమంది ఏదో జడ్జి చేస్తారు.